నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యా ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్, భయపడుతున్న మాస్కో. డయాబెటిస్ రోగులకు తీపి కబురు, భారత్లో ఓజెన్పిక్ ఔషధం వాడకానికి ఆమోదం. దసరా పండుగ వేళ బాంబు పేల్చిన వాతావరణ శాఖ, భారీ వర్షం ముప్పు. వేడుకగా రథోత్సవం, అశ్వవాహనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన శ్రీవారు. చివరి ఘట్టానికి చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారి పుష్కరిణిలో చక్రతీర్థం ఏర్పాట్లు పూర్తి, స్వయంగా పరిశీలించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అక్రమ కేసులు పెట్టి నన్ను భయపెట్టలేరు, కూటమి సర్కార్ను హెచ్చరించిన ఎంపీ మిథున్ రెడ్డి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతోంది. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన దివ్యక్షేత్రం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపచేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణలతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీవారి గరుడధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవ వేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమ శాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైనది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్న హర్షావాకులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూప కల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ జరగనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలకి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకొని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు చక్రతాల్వార్కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర గడియలు ఉంటాయని, భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలన్నారు. టీటీడీ సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలో భక్తులు దశల వారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కోరారు. చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ సిఈ టీవీ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 4 ఫేజులు కలుపుకుంటే ఒక 6 ఎంట్రీ పాయింట్స్, 12 ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా గుర్తించుకోవడం జరిగింది. ఒక 1000 మంది పోలీస్ సిబ్బంది రేపు ప్రత్యేకంగా ఈ పుష్కరిణి డ్యూటీ మీద ఉంటారు. అది కాకుండా సివిఎస్ఓ గారి ధరలు పనిచేస్తున్నటువంటి 1300 మంది సిబ్బంది కూడా ఈ క్యూ లైన్ మేనేజ్మెంటు, ఈ భక్తులు అంతా కూడా ఈ ఎగ్జిట్ ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో డ్యూటీ మీద ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ టీము ఒక 30 మంది, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అదనపుగా మనం పెట్టుకుంటే స్పెషల్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 130-140 మంది సేవలు అందిస్తారు. ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున అటు పార్కింగ్, తర్వాత ఇటు గ్యాలరీస్కి సరిపోయే ఫోర్స్తో పాటు దాదాపు 1000 మంది ఫోర్స్ని, వివిధ స్థాయి అధికారులను చక్రస్నానం కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఒకటే మనవి, మీరందరూ కూడా పోలీసు వారి సూచనలు, తర్వాత టీటీడీ విజిలెన్స్ వారి సూచనలు ని పాటించి సురక్షితంగా చక్రస్నానం చేయాలని కోరుకుంటున్నాం. దాదాపు రాత్రి 3:30 నుండి వీళ్ళందరినీ కూడా గ్యాలరీలో తీసుకోవడం జరుగుతుంది. 5:30 తర్వాత వీరిని పుష్కరిణిలోకి అలో చేసి యాజ్ పర్ ద టీటీడీ గైడ్లైన్స్ ప్రకారం వారిని ఎంతమంది వరకు ఉన్నారో అంతమంది వరకు కూడా స్నానం చేయడానికి ఇక్కడ పుష్కరిణిలో వారు పూజలు నిర్వహించడానికి కావాల్సిన అన్ని తరహా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి తమ ప్రతిష్టను దిగదార్చాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా ముందు వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు, ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే, అదేవిధంగా మా తల్లిదండ్రులని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు. మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.
ప్రతి నెల 1వ తారీఖు పండుగ వాతావరణం తలపించేలా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అందజేయడం జరుగుతుందని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పరసాల వీధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జ్ దంపూర్ భాస్కర్, వట్టికుంట శంకర్ నారాయణ, సచివాలయ సిబ్బంది, టీటీడీ నాయకులు పాల్గొని పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా భావించి అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించే దిశగా అహర్నిశలు శ్రమిస్తున్నారని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లకు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు నూతన పెన్షన్లకు నమోదు చేసుకోవచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడం, వాళ్ళకు ఒక భరోసా కల్పించడం ఈ ప్రభుత్వాన్ని వాళ్ళంతా కూడా ఎంతో వేణోళ్ళ కొనియాడుతున్నారు. ఈ 4,000 పెన్షను, అదేవిధంగా వితంతువులైనా, ఓల్డేజ్ అయినా 4,000, అదేవిధంగా 6,000 పెన్షన్ ఎవరైనా వికలాంగులంటే, అదేవిధంగా పూర్తిగా వికలాంగులంటే 15,000 పెన్షను, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్కి కూడా 6,000 పెన్షన్ ఇస్తూ ప్రజల్ని ఈ రోజున ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళులాగా రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు సుగుణమ్మ గారు 37వ డివిజన్లో పింఛన్ల కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వార్డు కమిటీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళకు ఉన్నటువంటి పింఛన్ ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో బాగా ప్రతి ఒక్క పేదవారిని, మధ్యతరగతి వారిని, అంగవైకల్యాన్ని కూడా ఆదుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్ని విధాలుగా అందుకుంటుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రజలకి క్షేమ చేసి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నుకున్నారో వారందరూ కూడా ఈరోజు ఒక సంతోషం. ముఖ్యంగా ఈరోజు మేము నగరంలో గౌరవ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో స్థానిక పట్నూలు వీధిలో దాదాపు 450 మందికి ఈరోజు కూడా ఉదయం పెన్షన్ పంపిణీ జరిగింది. ఎంతో సంతోషంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు నెలకొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ ఆవర్తనం పశ్చిమ దిశగా కదిలి రేపటికి మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేశారు. అనంతరం అక్టోబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొనింది. ఇక అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై వాయుగుండం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి గాలులు వేగం అధికంగా ఉండటం వల్ల రాబోయే 4 రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారు సదుర్గాదేవిలా వేంచేసి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవటం జరిగిందని తెలిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణగా అందజేశారు. నెహ్రూ నగర్ నందు వెలిసి ఉన్న శ్రీ కావమ్మ మారయ్య దేవస్థానమునందు దసరా మహోత్సవ పర్వది సందర్భంగా ఈరోజు 8వ రోజు అమ్మవారు దుర్గా అవతారాన్ని దాల్చి సకల జనులకును అరిష్ట నివారణం కొరకు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కొరకు దుర్గాదేవి అవతారం ఎత్తి సకలము అభివృద్ధి కొరకు ఈ యొక్క దుర్గా దేవత పూజలు అందుకుంటుంది. భక్తుల చేత సామూహికంగా కుంకుమార్చన గావించి అమ్మ మీ ఇంట్లో ఐశ్వర్యము సిరి సంపదలు సకల అభివృద్ధి కొరకు ఈ దుర్గాదేవి వెలిసి ఉన్నది. భక్తులందరూ చక్కగా విచ్చేసి ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులయ్యారు. నెహ్రూ నగర్ జ్యోతి ట్యాగీస్ దగ్గర కావమ్మలో ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో అలంకరించాము. అదే పొద్దున అభిషేకం అర్చన, సాయంత్రం మహిళల అందరి దగ్గర కుంకుమార్చన, ఇంకా రేపు కూడా మహిషాసురి మర్దన ఇది ఉంది. ఖచ్చితంగా పురవీధులు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ, భగత్ సింగ్ కాలనీ, హతీరాంజీ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెత్త సేకరణ వాహనం నిత్యం వస్తోందా, మీరు చెత్త ఎలా ఇస్తున్నారు, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతినిత్యం ఒక సమయం ప్రకారం చెత్త వాహనం ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లేలా చూడాలని అన్నారు. తడి, పొడి, ప్రమాదకర చెత్త వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మధు, ఫైర్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో హోమియో వైద్యంపై రోగులకు, వారి సహాయకులకు అవగాహన కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ శ్యాంబాబు కల్పించారు. ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా బుధవారం హోమియో వైద్యంతో పాటు విష సర్పాలు లాంటివి కరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ ఈఎస్ఐకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని అందరికీ ఈఎస్ఐ అందిస్తున్న వైద్యాన్ని తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్లు పి పద్మహస్త, ధనుంజయ రెడ్డి, సోనియా, స్వర్ణ, దిలీప్, హోమియో డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రులు దొంగతనాలకు పాల్పడే ముఠాను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుపతి మంగళంలో తుడా క్వార్టర్స్లో ఎంఐజీ ప్లాట్ నెంబర్ 87లో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన ఉన్నటువంటి ఓనర్స్ ఆ ఇంట్లో యజమానులు లేరు, ఎక్కడ బయట వెళ్ళారు. సో అతని ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత గోవిందరావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, అయ్యా మా ఇంట్లో దొంగతనం జరిగింది అని. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు
మధ్యాహ్నం సమయంలో తిరుపతి కరకంబాడి రోడ్డు మంగళం ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో ఒక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే తోట శివకుమార్ అనే అతను. ఇతని మీద దాదాపు 150 కేసుల్లో ముద్దాయి, ఒకటిగా అంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. అతనితో పాటు సూరేపల్లి వెంకటేష్ అని, గొడుగు అజీజ్, కోట వరలక్ష్మి, చిన్నమేకల దేవి, మరలోతు గాయత్రి దేవి, కొవ్వాసి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఈ నేరంలో పాల్గొన్నారు. అయితే వీళ్ళ వృత్తి ఏమంటే ఈ శివకుమార్ వైఫ్ తిరుపతిలో వచ్చి ఒక ఇల్లు తీసుకొని ఉన్నారు ఒక ఏరియాలో. సో వాళ్ళకి ఇదే పని, పగలేందంటే ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయి చూస్తారు, రెక్కీ చేసుకుంటారు, రాత్రి ఆ ఇల్లు కొట్టేస్తారు. ఇలా వీళ్ళ వృత్తి జరుగుతూ ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దీంట్లో దాదాపు 7 కేసుల్లో 6 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. గరుడ సేవ నిర్మూలన కొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఎక్స్టెన్షన్స్లో ఉంటాయి. ముందు రోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా అక్కడ అదొకటే మాకు అక్కడ చిన్న ప్రాబ్లం, చేపీలేము అట్టని చెప్పి ఇది చేయలేము. కానీ ఆ రోజు కూడా 2.5 గరుడ సేవలో కూడా ఇచ్చినాం. మీరు గరుడ సేవలో ఇచ్చినామంటే మిగతా రోజులంతా కూడా సామాన్య భక్తులకి ఆల్మోస్ట్ పెద్దపేట వేసినారు మేనేజ్మెంటు వేసి. నిన్నైతే మన రాత్రి 11 గంటలకు కూర్చున్నాం. మనం 1000 రూపాయల రూములు అయితే ఎప్పుడు ఇచ్చున్నాం, 750 రూములు 1000 రూపాయల రూములు కూడా ఇచ్చినాం. అంటే మీ వెకేషన్ కూడా అంత బాగా జరుగుతుంది. ఈ సిస్టంలో రికగ్నేషన్ సిస్టంలో చాలా గొప్పగా జరుగుతుంది. ఇదంతా కూడా ఈ రికగ్నేషన్ సిస్టమ్ వచ్చినాక జరుగుతుంది బాగా. ఇది కూడా 1 ఇయర్ నుంచి జరుగుతుంది. కానీ జనరల్గా ఈ బ్రహ్మోత్సవాలు ఒక రోజు ఇద్దరు ఉంటారు. అది కూడా చాలా వేకెంట్, ఇది కూడా నీట్గా చాలా బాగా మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువైంది. ఈ జనరల్ లైటింగ్లో ఇల్యూమినేషన్స్లో ఎల్ఈడి లైట్స్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, ఆర్జీబీ లైట్స్, నవారా పట్టీలు, తోరణాలు, మొత్తం తిరుమల మొత్తం చెట్లని కానీ, తర్వాత తోరణాలతో అలంకరించడం కానీ, చిన్న డిజైన్స్, తర్వాత పక్షుల బొమ్మలు, తర్వాత ముందర ఉడతలతో బొమ్మలు, చిన్నపిల్లలకు ఆకర్షణగా ఉండేటట్టు, మరియు జిఎన్సీలో గీతోపదేశం స్పెషల్ అట్రాక్షన్, తర్వాత ఫోటోకు కాన్సెప్ట్కి పరంగా అందరూ ఫోటోలు తీసుకునే విధంగా రామోజీ ఫిలిం సిటీలో ఏ విధంగా చేస్తున్నారో అలాంటి టైప్ది ఫొటోస్ తీసుకునే దానికోసం అని చెప్పి మనం కూడా స్పెషల్గా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఫొటోస్ ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఆర్టిఫిషియల్ ట్రీస్, తర్వాత స్పెషల్గా నాగపూర్ నుంచి కూడా కొబ్బరి చెట్లను లాస్ట్ టైం కంటే ఈసారి ఇన్ఫర్మేషన్ కమ్ డైరెక్షన్ బోర్డ్స్ 100 మీటర్స్, 50 మీటర్స్, 30 మీటర్స్ ఇంత డిస్టెన్స్లో మీరు వస్తున్నారు, మీకు దగ్గరలో ఉన్నాయి అని యారో మార్క్స్ వేసి తెలియజేసిన విధంగా వివిధ ప్రదేశాలు సిఆర్ఓకు వే టు సిఆర్ఓ, అట్లాగే ఆ విధంగా సిఆర్ఓ, సేవా సదన్, బాలాజీ బస్టాండ్, అన్నదానము, తర్వాత అశ్విని హాస్పిటల్ మరియు వాష్రూమ్స్, ఇవన్నీ కూడా పబ్లిక్ కన్వీనియన్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డైరెక్షన్ బోర్డ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇస్తూ డైరెక్షన్స్ చూపిస్తూ 100 మీటర్స్, 50 మీటర్స్, 30 మీటర్స్లో ఉన్నారని కూడా తెలియజేస్తూ పెట్టాము. తర్వాత తిరుమల మ్యాప్స్లో వివిధ గెస్ట్ హౌస్లు, టెంపుల్, పుష్కరిని కలుపుతూ ఉండే రోడ్స్తో గైడ్ మ్యాప్స్ ఏర్పాటు చేశాము. మరియు 4 వీలర్స్ పార్కింగ్ ఏరియాస్ని తెలియజేస్తూ ఆ ప్లేసెస్లో కూడా అట్లాగే బిగినింగ్లో కూడా మ్యాప్స్ పెట్టాము. తర్వాత పిఎస్సి 5 సంబంధించి ఒక్కో హాల్లో 40 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. 2 హాల్స్ టోటల్ కెపాసిటీ 80 మెంబర్స్ పర్ బ్యాచ్. అంటే మనకు 3 బ్యాచెస్ కాబట్టి 240 మెంబర్స్ అక్కడ అలొకేట్ చేయాల్సి వస్తుంది మన ట్రాన్స్ఫర్స్ని. మనకు అంత కెపాసిటీ ఇప్పుడు లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి 11 కళ్యాణ కట్టల నుంచి రేషియో ప్రకారం ఎక్కడైతే రష్ తక్కువ ఉంటుందో అక్కడ నుంచి విత్డ్రా చేసి అక్కడ వాడుకుంటూ మనం ఆ పోస్టులు ఫిల్ చేసేంత వరకు లేదా ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ చూసేంత వరకు ఆ విధంగా నడుపుతాం దాన్ని. ఆ రోజు కూడా మనకు ఇనాగరేషన్ రోజు కానీ, గరుడ సేవకు ముందు రోజు కానీ రష్ పెరిగినప్పుడు లైన్ ఫామ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ముందుగానే ఎక్కడైతే రష్ తక్కువ ఉంటుందో అక్కడ నుంచి మనం పికప్ చేసి ట్రాన్స్ఫర్స్ తీసుకొని ఇక్కడ పెట్టేసి క్లియర్ చేయించాం. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం లభిస్తుందని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మౌనిక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుచానూరు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్గా మౌనికను నియమించారు. తిరుపతి రూరల్ మండలం ఏఎంసీ చైర్పర్సన్గా మౌనిక బుధవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. తిరుచానూరు మార్కెట్ యార్డ్ కార్యాలయంలో చైర్పర్సన్తో పాటు కొత్తగా నియమితులైన మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అందరూ కలిసి బాధ్యతలను స్వీకరించారు. పదవులు చేపట్టిన వారందరినీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మార్పల్లి వైసీపీ నేత భాగ్యనగరం శేఖర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలని, దీనిపై అక్టోబర్ 4వ తేదీ శేఖర్ రెడ్డి ఇంటి ముందు తన కుటుంబంతో నిరసన దీక్షకు పూనుకుంటానని కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సీ మునికృష్ణ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు సవాల్ చేశారు. నేను శ్మశానాన్ని ఆక్రమించావా అని ఆధారాలు అడిగా. నువ్వు ఆధారాల గురించి తర్వాత ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడేవా? నీకు సిక్కు మానుంది ఆ శేఖర్ రెడ్డి. నేను అడిగింది ఏంటి? శ్మశానం ఆక్రమించారు, 10 కోట్ల రూపాయలు విలువ చేసి అని మాట్లాడావు నువ్వు. దాని గురించి ఒక మాటనే చెప్పావా? రేపు 4వ తేదీ శనివారం 11 గంటలకి వారి ఇంటికాడ టెంట్ వేస్తా, నేను నా భార్యనే కూర్చుంటాం. ఇది నాకు పర్సనల్గా సంబంధించిన విషయం. ఇది నా మీద అబద్ధాలు వేసావు. శ్మశానం ఆక్రమిస్తున్నాడు, 10 కోట్ల రూపాయలు విలువ చేసేది అని నువ్వు చెప్పావు. ఈ రోజు కూడా ఒక బ్యాచ్ పోయి అక్కడ అల్లబొమ్మలు చేస్తా ఉన్నాడు. శ్మశానం ఆక్రమించేస్తున్నాడు ఆర్సీ మునికృష్ణ. శ్మశానం ఆక్రమించేస్తున్నాడు. అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతోనే అనేక సంవత్సరాలుగా బొమ్మల కొలువును నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకురాలు కోమలమ్మ తెలిపారు. తిరుపతి బండ్ల వీధిలో కోమలమ్మ నివాసంలో గడిచిన 50 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బొమ్మల కొలువును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలందరికీ తెలిసేలా తిరుపతి యొక్క విశిష్టత మరియు దేవతామూర్తుల విగ్రహాలను కొలువుంచి నగరవాసులకు ప్రదర్శనగా దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దసరా సెలవులు, ఆట విడుపు పండగతో పాటు బొమ్మల కొలువు వారిలోని సృజనాత్మకతను పెంచి ఉత్సాహాన్ని నింపుతుందని, మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వారంతా సంక్రాంతి పండక్కి మరియు దసరా పండగకు బొమ్మల కొలువును పెట్టే ఆచారమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువత మారుతున్న కాలానికి అనుగుణంగా సెల్ ఫోన్కు బానిసై భారతదేశ పండుగ యొక్క విశిష్టతను మర్చిపోతున్నారని, వారందరికీ తెలిసేలా ఈ బొమ్మల కొలువును నిర్వహించడం చేస్తున్నామని తెలిపారు. బొమ్మల కొలువు యొక్క అంతరార్థం మెట్లపై తెల్లని వస్త్రము పరిచి దానిపైన బొమ్మలను అమరుస్తామని, ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తుంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక కొత్త బొమ్మ కొనడం సాంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీలు చోటు చేసుకున్నాయి. కానీ పూర్వం మట్టి బొమ్మలు, పింగాణి బొమ్మలు మాత్రమే ఉండేవి. దేవుని బొమ్మలైన వినాయకుడు, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇంకా స్వాతంత్ర సమర యోధుల బొమ్మలు, పెళ్లిళ్ల తంతు బొమ్మలు, హాస్య బొమ్మలు ఏర్పాటు చేసి వాటికి అద్భుతమైన లైటింగ్లు ఏర్పాటు చేసి నగర ప్రజలందరూ చూసేందుకు అవకాశం కల్పిస్తుంటామని తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో భాగంగా తమ నివాసానికి పెద్ద సంఖ్యలో నగర ప్రజలు విచ్చేసి బొమ్మల కొలువును వీక్షిస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ బొమ్మల కొలువు చాలా గొప్ప నైపుణ్యాన్ని, ఉత్సాహాన్ని పెంచి స్నేహభావాన్ని, ప్రేమను, ఐకమత్యాన్ని పెంపొందించే గొప్ప అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు. తమను గడిచిన 50 సంవత్సరాలుగా ఆదరిస్తున్న నగరవాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,21,120 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,920 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,49,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 153 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్, భయపడుతున్న మాస్కో. డయాబెటీస్ రోగులకు తీపి కబురు,
భారత్లో ఓజంపిక్ ఔషధం వాడకానికి ఆమోదం. దసరా పండుగ వేళ బాంబు పేల్చిన వాతావరణ శాఖ, భారీ వర్షం ముప్పు. వేడుకగా రథోత్సవం, అశ్వవాహనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన శ్రీవారు. చివరి ఘట్టానికి చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారి పుష్కరిణిలో చక్రతీర్థం ఏర్పాట్లు పూర్తి. స్వయంగా పరిశీలించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అక్రమ కేసులు పెట్టి నన్ను భయపెట్టలేరు, కూటమి సర్కార్ను హెచ్చరించిన ఎంపీ మిథున్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.